మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 66 అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాటలాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. వారి క్రియలను వారి తలంపులను నాకు బాగా తెలియను అంటున్నాడు. మనల్ని సమస్తము ఎరిగిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనకు ఆలోచన కలుగు చేసిన దేవుడు, మనకి దేహాత్మ ప్రాణములను ఇచ్చిన దేవుడు. మనం ఎలా ఆలోచనకి చేయగలుగుతామో ఆయనకు తెలుసు. మన మాటలు ఏంటో ఆయనకు తెలుసు. మన ప్రవర్తన ఏంటో ఆయనకు తెలుసు. మనకు సమస్తము ఆయన ఎరిగిన దేవుడు. వారి క్రియలను వారి తలంపులను నాకు తెలియను అంటున్నాడు. ఆయనకు మరుగైనది ఏది లేదు. కాబట్టి మనల్ని జాగ్రత్తగా జీవించాలి. ఆయన మనల్ని గురించి సమస్తము ఎరిగినవాడు కనుక దేవుడు మనల్ని చూస్తున్నాడు అని భయంతో మనం జీవించాలి. మనం చేసే ప్రతి పనిలోనూ, మనం మాట్లాడే ప్రతి మాటల్లోనూ, మనం నడిచే ప్రతి నడకలోనూ ఆయన చూస్తున్నాడని మనం గ్రహించుకోవాలి. నేను బాగుగా ఎరుగుదును అంటున్నాడు. నాకు బాగుగా తెలియను అంటున్నాడు. వారి క్రియలను వారి తలంపులు నాకు బాగా తెలిసి ఉన్నవి అంటున్నాడు. మనము ఆయన ఉన్నాడని ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. మనం ఏం పని చేస్తామో మనకే తెలియదు. ఒక్కోసారి ఏమి మాట్లాడుతుంటామో మనకే తెలియదు. ఏమి తలస్తూ ఉంటామో మనకే తెలియదు. కానీ మన దేవుడు మనల్ని బాగా గమనిస్తూ ఉంటాడు. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. అందుకని అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని అందరినీ సమకూర్చెదను అంటున్నాడు. ఎవరైతే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఉంటారో వారిని సమస్త జనములలో నుండి భాషలు మాట్లాడు వారిని సమస్త జనమును నేను సమకూర్చెదను అంటున్నాడు. ఆయన సమకూరుస్తాడు మనల్ని. ఆయన కొరకు మనల్ని పుట్టించి భూమి మీదకి పంపించాడు దేవుడు. ఈ భూమి మీద జీవింప చేసుకున్నాడు. మనల్ని మరలా సమకూరుస్తాడు దేవుడు. మనల్ని సమకూర్చి ఆయన నడిపించుకుంటుంటాడు. ఆయన తీర్పులోనికి మనల్ని నడిపించుకుంటుంటాడు. తీర్పులోనికి రాక జీవంలోనికి దాటిపోయేవారు కూడా ఉంటారు. అందరినీ సమకూరుస్తాడు ఆయన. ఆయన అందరినీ సమకూర్చి కొంతమందిని తీర్పులోనికి, కొంతమందిని జీవంలోనికి దాటిపోయే వారినిగా ఏర్పరచుకుంటాడు. అందరినీ సమకూరుస్తానంటున్నాడు ఇక్కడ వాక్యంలో. ఆయా భాషల మాట్లాడు వారిని సమస్త జనులను సమకూరుస్తాను. సమకూర్చి ఆయన ఏం చేస్తాడనమాట, మంచి చేసిన వారికి ఆయన పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. చెడు చేసిన వారికి ఆయన నరకాన్ని ఇస్తాడు. సమకూరుస్తాడు. మొత్తానికి అందరినీ సమకూరుస్తాడు. ఆయన ఎంతమందిని పుట్టించాడో అంతమందిని సమకూరుస్తాడు. ఆయా జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను అంటున్నాడు. వారు వచ్చి నా మహిమను చూచెదరు అంటున్నాడు. ఆయనకిష్టమైన బిడ్డలుగా ఉన్నవారు ఆయన మహిమ చూస్తారు. ఆయనకిష్టం లేని వారు ఆయన మహిమను చూడలేరు. కాబట్టి మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాము. సమస్త జనముల నుండి ఆయన వారిని పోగు చేస్తాడు కాబట్టి, సమస్త భాషలు మాట్లాడే వారిల నుండి ఆయన వారిని పోగు చేస్తాడు కాబట్టి, ఆయన మహిమ చూచేవారుగా మనం ఉందాం. మనము తీర్పులోనికి వెళ్ళే వారముగా ఉండకుండా ఆయన మహిమ చూచేవారముగా ఉండినప్పుడు మనము ఆ నిత్యరాజ్య వారసులుగా చేయబడతాం. ఆయనతో సదాకాలం జీవించే కృప మనం పొందుకుంటాం. మనము ఆయన మహిమలో నిత్యము ఆనందించే వారముగా ఉండగలుగుతాం. కాబట్టి మనము ఆయన చూస్తున్నాడని, ఆయన మన మాటలు వింటున్నాడని, మన తలంపులు చూస్తున్నాడని, మన క్రియలు చూస్తున్నాడని మనము జాగ్రత్తగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. అప్పుడు ఏ భాషలో మాట్లాడుతున్న వారైనా, ఏ జనంలో ఉన్నవారైనా వారందరినీ సమకూరుస్తాడు దేవుడు. ఆయనకి ఇష్టమైన వారికి ఆయన మహిమను చూపిస్తాడు. మనము కూడా ఆయన మహిమను చూచే వారముగా ఉండాలని సిద్ధపడదాం. ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా మనము జీవిద్దాం. ఆయన ఆశీర్వాదాలు పొందుకునే వారముగా మనం ఉందాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. మీరు సమస్త జనాన్ని పోగు చేస్తున్నారు, మమ్మను కూడా పోగు చేస్తున్నారు. మీ మహిమను చూసే భాగ్యం మా దయచేయండి ప్రభువా.
వినిచిన బిడ్డలందరినీ ప్రభువా మీరు కాపాడండి, మీ మహిమలో జీవింపచేసుకునండి, మీ కాపుదలలో భద్రపరచండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే వారినిగా చేసుకునండి. మీ మహిమను చూసే భాగ్యం దయచేయండి. మీ యొక్క కృపాక్షేమములు బిడ్డలందరికీ దయచేయండి. ఎవరి బిడ్డలను మీరు మార్చుకునండి ప్రభువా. క్రైస్తవులను మీరు కాపాడండి ప్రభువా. క్రైస్తవేతరులను మీరు రక్షించుకునండి ప్రభువా. మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.